ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో రాత్రి దేవుని మాటలు ఉంటున్న దేవుని ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మహాకృపను బట్టి మరొక దినము సజీవులుగా ఆయన సన్నిధిలో మన నుంచి ఆయన స్తుతించినట్లుగా ప్రభు మనకిచ్చిన మహాకృపను బట్టి ప్రభువుకి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవుని మనం గణపరచాలి, ఆయన మహిమపరచాలి. ఆయన చేసిన మేలు మరొక కృతజ్ఞులమై ఆయన మహిమపరచవలసిన వారమైన సంగతిని ఈ రోజున ప్రతి ఒక్కరు గుర్తించి ప్రతిరోజు ప్రభువుని స్తుతించి గణపరిచి మహిమపరచండి. దేవుడు మీకు మీ కుటుంబాలకు క్షేమాన్ని ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోజున దేవుడు అంటారు, ఏది ప్రయోజనమో ఏది నిష్ప్రయోజనమో ఈ రోజున మనం తెలుసుకోవాలి. ప్రయోజనకరమైన వాటిని మనం అనుసరించి మన జీవితానికి అన్వయించుకుని ఆ ప్రయోజనకరమైన మార్గములో, ఆ ప్రయోజనకరమైన ఉపదేశంలో, ఆ ప్రయోజనకరమైన నడిపింపులో, ఆ ప్రయోజనకరమైన వాడిని మన జీవితానికి మనం అన్వయించుకున్నట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు అంటాడు, నీ దేవుడని యెహోవానగు నేనే నీకు ప్రయోజనం కలిగినట్లుగా నేను నీకు ఉపదేశం చేసేదను అంటాడు. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. నేను నీ దేవుడని యెహోవాను, నీకు ప్రయోజనం కలిగినట్లుగా నేను నీకు ఉపదేశం చేస్తాను. ఏం ఉపదేశం చేస్తాడు? ప్రయోజనం కలిగినట్లుగా నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి ప్రయోజనం కలిగినట్లుగా. ఈరోజున ఎంతోమంది ఎన్నో రకాల ఉపదేశాలు చెబుతున్నారు, ఎన్నో రకాల మాటలు చెబుతారు, ఎన్నో రకాల విషయాలు మనకు చెప్తూ ఉంటారు. రకరకాల మనుషులు ఉన్నారు, అన్నిటినీ వింటున్నాం. కానీ ఏది ప్రయోజనకరము ఏది నిష్ప్రయోజనకరము అనేది గుర్తించకుండా విన్న వాటినన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లయితే ప్రమాదం, పరిస్థితులు ఘోరంగా మారుతాయి. వేటిని అనుసరించాలో వేటిని అనుసరించకూడదు, ఏవి ప్రయోజనమో, ఏవి జీవితానికి ప్రయోజనమో, ఏవి ఆరోగ్యానికి ప్రయోజనమో, ఏవి ఆత్మీయ జీవితానికి ప్రయోజనమో, ఏమి కుటుంబ జీవితానికి ప్రయోజనమో, ఏవి మన జీవితంలో అభివృద్ధి మార్గం నడిపించబడటానికి ప్రయోజనమో, నువ్వు వృద్ధి చెంది అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా మార్చబడటానికి ఏమి ప్రయోజనమో అని గుర్తించి ఆ ప్రయోజనకరమైన వాటిని నీవు అనుసరించి నడుచుకున్నట్లయితే నీకు క్షేమం కలుగుతుంది. రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల ఉపదేశాలు ఉన్నాయి, రకరకాల జనములు ఉన్నారు, ఎన్నో రకాల ఉపదేశాలు ఉన్నాయి. ఒకరు ఒకటి మరొకటి బోధిస్తూ ఉంటారు, ఉపదేశం చెబుతూ ఉంటారు. అన్నిటినీ నమ్మొద్దు. గాలికి కొట్టుకొని పోవు పట్టువలే ఇటు అటు నువ్వు తొలగిపోకుండా దేవుని కృపలో నిలిచి ఉన్నట్లుగా ఏది పరిశుద్ధమైన ఉపదేశమో, ఏది ప్రయోజనకరమైన ఉపదేశమో, ఆశీర్వాదకరమైన ఉపదేశమో, నీ జీవితానికి ఏది నీకు ప్రయోజనకరమో గుర్తించాలి. యవనస్తులు తమ జీవితానికి ఏది ప్రయోజనకరమో,
ఎలా నడుచుకుంటే ప్రయోజనకరమో, వారి భావి భవిష్యత్తు ఎలా జీవిస్తే ప్రయోజనకరమో గుర్తించాలి. కుటుంబాన్ని ఎలాగో కాపాడుకోవటానికి ఎలా నడుచుకోవాలో, ఎలాగో కుటుంబంలో ఐక్యత, ప్రేమ, అనురాగం కలిగి జీవించాలో, ఏది ప్రయోజనకరమో గుర్తించాలి. అనవసరమైన వాటిని చేర్చుకుని జీవితంలోనికి, అనవసరమైన వాటిని చేర్చుకుని మనసులోనికి, అనవసరమైన వాటిని చేర్చుకుని కుటుంబంలోనికి, ఈ కుటుంబ వ్యవస్థను అనవసరంగా నీవు పాడు చేసుకోకూడదు. పరిశుద్ధపరచుకొని నిర్దోషంగా మార్చబడినట్లుగా దేవుడు వాక్యం అంటుంది, నీకు ప్రయోజనమైన వాటిని నేను నీకు బోధిస్తాను, నీకు తెలియపరుస్తాను, ఉపదేశిస్తాను. వాటిని అనుసరించి నడుచుకో. అవి నీకు ప్రయోజనకరముగాను, నీ మెడకి అలంకారముగాను, నీకు క్షేమకరముగాను అవి మార్చబడతాయి. త్రిజలా పౌలు అంటాడు, తీతు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం 8-9 వాక్యాలు చదివినట్లయితే, ఈ మాట నమ్మదగింది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచినట్లుగాను ఈ సంగతులను గురించి నువ్వు దృఢంగా చెప్పవలెనని కోరుచున్నాను. ఇవి మంచిదియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. అవివేక తర్కములను, కలహములను, వంశావళులను, ధర్మశాస్త్రము వివాదములను నిష్ప్రయోజనము వ్యర్థమునై ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. వాటికి దూరంగా ఉండు. వేటికి దూరంగా ఉండాలో, వేటికి దగ్గరగా ఉండాలో మనకు తెలియపరుస్తున్నాడు. ఈ మాట నమ్మదగినది. ఏమిటది? సత్క్రియలందు ఆసక్తి కలిగి దేవుని ప్రజలు జీవించుట, నడుచుకునుట, ప్రవర్తించుట, వారు బ్రతుకుట ప్రయోజనకరమైనవి. ఇవి వారికి మంచిది, వారికి ప్రయోజనకరం. సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మంచి జీవిత అనుభవాలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. ఎదుటివారికి మంచి చేయుట, ఎటువారి మేలును కోరుట, ఎటువారిని చూసి ఎటువారి అభివృద్ధి చెందుట, ఎటువారు ఆస్వాదించబడితే, ఎదుటివారు సంతోషంగా, సమాధానంగా, ఆత్మీయంగా దేవునిలో నిలిచి ఫలిస్తూ ఉంటే వారిని చూసి సంతోషించి, వారిని చూసి దేవుణ్ణి మహిమపరిచి గణపరచాలి. ఎదుటివారికి ఎల్లప్పుడూ మేలే చేయాలి, కానీ కీడు చేయకూడదు. నీ జీవితంలో మేలు చేయటం నేర్చుకోవాలి. నీ జీవితంలో మేలుకరమైన కార్యాలు చేయటం నేర్చుకోవాలి. నువ్వెప్పుడు కీడు చేయకూడదు. మంచి క్రియలు నీలో కనపడాలి. ఆ మంచి క్రియలు నీవు అనేకులకి పంచాలి. నీలో ఉన్న మంచిని అనేకులకు పంచాలి. దేవుని ద్వారా నువ్వు తెలుసుకున్న ఆ మంచి క్రియలను అనేకులకు తెలియపరచాలి. అనేకుల్ని ఆ మంచి మార్గం నడిపించినట్లుగా నువ్వు ఆ మంచి చేయాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి నడవడికతో కూడిన ఆ క్రియలు మీరు చేయాలి, మీరు అనుసరించాలి. అలాగ మంచి క్రియలు చేయుట, మంచి క్రియలు అనుసరించుట, ఆ సత్క్రియలందు ఆసక్తి కలిగి మీరు నడుచుకునుట, ప్రవర్తించుట, జీవించుట మంచిదియు, అది మీకు ప్రయోజనకరమైనదియునై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ప్రయోజనకరమైన మంచి క్రియలు చేస్తున్నావా? ప్రయోజనకరమైన మనుషులకు, నీకును, అనేకులకును ప్రయోజనకరమైన సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మంచి అభిలాష కలిగిన జీవితాన్ని ప్రభు కొరకు జీవించగలుగుతున్నావా? నీ క్రియలు నా దృష్టి యందు మంచివిగా కనపడ్డాయి అంటాడు దేవుడు. నీ యందు మంచి క్రియలు ఉన్నాయి కనుకనే నేను నిన్ను కాపాడుతున్నా అంటాడు దేవుడు యెహోషాపాతు అనే రాజుతో. అంటే దేవునికి విరోధమైన క్రియలన్నీ విడిచిపెట్టాలి.
అవి ఏమిటన్నాడు? నిష్ప్రయోజనమైనవి ఉన్నవి. వివాదములు, ధర్మశాస్త్ర సంబంధమైన వివాదములు, వ్యర్థమైనవి అనుసరించుట, వ్యర్థమైనవి మాట్లాడుట, అవివేక తర్కములు, మూర్ఖత్వముతో కూడిన అజ్ఞానంతో కూడిన అవివేక తర్కాలు, ఇవన్నీ నిష్ప్రయోజనమైనవి. నువ్వెంత, నేనెంత, నీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, నువ్వెంత, నేనెంత, వాళ్ళంతా, వీళ్ళెంత అక్కర్లేదు. అవివేక తర్కములు వద్దు. దేవుని వాక్యానికి విరోధమైన తర్కములు, వివాదాంశములు వద్దు. అవి నిష్ప్రయోజనమై, అవి నీకు ప్రయోజనం కావు, ఇతరులకు ప్రయోజనంగా ఉండవు. ఆ తర్కములు, వాదములందు అనేకులు నిలిచి వ్యర్థులైపోయారు. వారి హృదయాలు అంధకారం అయిపోయినాయి. నీ వెరిగిన దేవుణ్ణిగా మహింపరచుటే మంచి క్రియ. నీవు ఆరాధించిన దేవుణ్ణి గుర్తించి, ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించి, గణపరిచి, మహిమపరిచి, దేవునిగా మహిమపరిచి, దేవునిగా ఆరాధించి, ఆయన దేవునిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటయే ఈ సత్క్రియ, మంచి క్రియ. ఇవి ప్రయోజనకరము, నీ జీవితానికి ప్రయోజనకరము, ఇతరులకు ప్రయోజనకరము, ఆశీర్వాదకరంగా ఉంటావు, దేవునికి మహిమకరంగా నువ్వు మార్చబడతావు. ఈ ప్రయోజనకరమని విడిచిపెట్టి నిష్ప్రయోజనమైనవి, వ్యర్థమైనవి, వివాదాలు, తర్కములు, వాదనలు, అవివేకములు, మూర్ఖత్వము క్రియలు, అజ్ఞానపు క్రియలు, అవివేకపు కార్యక్రమాలు, ఇవన్నీ నిష్ప్రయోజనమైన వాటి యందు మనసు పెట్టవద్దు. వాటి దూరంగా ఉండండి. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని పరిశుద్ధ మార్గంలో నడుచుకొనచ్చు, ఆయన్ని పరిశుద్ధపరుస్తూ, నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొనచ్చు. ఆ పరిశుద్ధ మార్గం నడుచుకున్నట్లుగా నీవు మంచి క్రియలు, అనేకులకు మంచి చేయొచ్చు, మేలు చేయొచ్చు. ఆశీర్వాదకరమైన మార్గంలో, మంచి మార్గంలో నువ్వు నడుచుకొనచ్చు. అనేకులకి ఆ మంచిని తెలియపరుస్తూ, ఆ సత్క్రియలందు ఆసక్తి కలిగి అనేకులకి నువ్వు చేస్తూ, నీ సత్క్రియలు అనేకుల ఎడల నువ్వు కనుపరుస్తూ దేవునికి మహిమకరంగా జీవించటం ప్రయోజనకరమైన కార్యములు ఇవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మంచిది, ప్రయోజనకరమని గుర్తించాలి. అట్టి ప్రయోజనకరమైన ఉపదేశములు దేవుడిని అనుగ్రహించి నిన్ను నడిపిస్తాడు. ఈ ఆత్మీయమైన విశ్వాస మార్గములో దేవుని మాటకు లోబడి ఆయన అంగీకరించి ఆయన ఆలోచనను వెరిగినట్లయితే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు వారు అంటారు, బాగా డబ్బు ఉన్నవాడు ఆస్తి సంపాదించాడు, ఐశ్వర్యం సంపాదించాడు, బాగా ఆస్తి ఐశ్వర్యం కోట్లు సంపాదించాడు. కానీ వాటిని వాడు అనుభవించకుండా వాడు చనిపోయాడు. ప్రభు అంటాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని సంపాదించుకున్నాడు, వాటిని అనుభవించకుండా వాడి లోకాన్ని విడిచిపెట్టి ప్రాణం విడిచి చనిపోతే వానికి ఏం ప్రయోజనం అంటాడు యేసు ప్రభు. ఏమండి, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్న తర్వాత దాన్ని అనుభవించాలి. ఈరోజు ఎంతోమంది లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ వాటిని అనుభవించుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు ఎంతోమంది. బిలియన్స్. ఎంతోమంది గొప్ప గొప్ప ఆస్తిపరులు, కోటీశ్వరులు జీవిత పరిస్థితులు సంపాదించుకుని వాటిని అనుభవించట్లా. ఎంతోమంది సినీ యాక్టర్లు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ వాటిని అనుభవించలేక సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ వారు తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, తన ప్రాణాన్ని తీసేసుకుంటున్నారు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? వాడికి ఏమి సుఖం? సుఖంగా, నెమ్మదిగా పచ్చడి మెతుకులు తిని, కార బ్రతుకులు తిని, గంజి తాగుతున్నా సుఖంగా, ఆరోగ్యంగా దేవుని మహిమపరుస్తూ, గణపరుస్తూ, మంచి క్రియలు చేస్తూ, మంచిగా ప్రవర్తిస్తూ, నీతిగా, భక్తిగా, యథార్థంగా నడుచుకుంటున్న వాడి జీవితానికి ప్రయోజనం, వాడికి క్షేమం ఉంటుంది దేవుని వాక్యం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రయోజనకరమైన వాటిని మనం గుర్తించాలి. ఏది మనకు ప్రయోజనకరమో మనం గుర్తించాలి. చూడండి, వాక్యం చదవండి. ఒకటి మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యంలో మాట ఉంటుంది, చదవండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకోవడం వలన వానికి ఏం ప్రయోజనం? ఏమి ఇస్తాడు ప్రాణానికి ప్రతిగా? చాలు. ఒకడు సర్వలోకాలను సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టు వాడికి ఏం ప్రయోజనం అండి? అలెగ్జాండర్ మహారాజు ఉన్నాడు, ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు, గొప్ప పేరు గాంచినవాడు, గొప్ప ప్రఖ్యాతి గాంచిన ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి అలెగ్జాండర్ సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు. చివరికి తన ప్రాణాన్ని తను కాపాడుకోలేకపోయాడు. ఎవరు కాపాడలేకపోయారు. ఎవరికి తన జీవితంలో తన ప్రాణాన్ని కోల్పోతున్నప్పుడు తనతో ఉన్న వైద్యులతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో సర్వలోకాన్ని సంపాదించుకున్నాను, ఏమీ ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనంగా నేను వెళ్ళిపోతున్నాను, వాటి వల్ల నాకు ఏం ప్రయోజనం కలగలేదు, కనుక నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు బయట పెట్టండి, నన్ను తీసుకువెళ్ళండి. ఏంట్రా అలా బయట పెట్టే 2 చేతులు అంటే, అలెగ్జాండర్ మహారాజు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, కానీ ఏమి తీసుకుపోలేక ఒట్టి చేతులతో ఆయన వెళ్ళిపోతున్నాడు. సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, కానీ ప్రయోజనం ఏంటి? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, నిష్ప్రయోజనం అయిపోయింది జీవితంలో. కనుక మీరు సర్వలోకాన్ని సంపాదించుకుంటే కంటే మీ జీవితంలో మీరు ఉన్న విలువలు కాపాడుకొనచ్చు, మంచి సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి మంచి క్రియలు చేస్తూ దేవునికి, దైవత్వానికి, పరిశుద్ధతకు లోబడి వాక్యానుసారంగా జీవించి నడుచుకుంటే నువ్వు క్షేమంగా, నెమ్మదిగా, సమాధానంగా బ్రతుకుటయే నీకు ప్రయోజనకరము, నీకు ఆశీర్వాదకరం అంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అందును సంపాదించుకుని ఏం ప్రయోజనం లేదు. మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపడి ఏం సంపాదించాడు? సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు. ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకుని ప్రయాసపడి పరుగులు ఎత్తకుండా దేవుని రాజ్యంలో నేను ఏమి సంపాదించుకున్నాను? దేవుని రాజ్యంలో నాకు నా స్థానాన్ని నేను కాపాడుకోవాలి, మంచి క్రియలు చేస్తాను, నీతిగా బ్రతుకుతాను, అందరికీ నీతిమంతుడిగా, యథార్థంగా, ప్రయోజకుడిగా, పరిశుద్ధంగా నా జీవితాన్ని కాపాడుకుని అనేకులు సంతోషకరంగా, దేవునికి మహిమకరంగా బ్రతుకుతాను, నా జీవితంలో యథార్థతను, నీతిని విడవక నేను బ్రతుకుతాను అని నువ్వు జీవితంలో దేవునికి భయపడి వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే, మంచి క్రియలు, సత్క్రియలను ఆసక్తి కలిగి నడుచుకున్నట్లయితే అవి నీ జీవితానికి ప్రయోజనమును, నీకు క్షేమాన్ని కలుగు చేస్తాయి, నిన్ను నిత్య రాజ్యానికి వారసునిగా మారుస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రయోజనకరమైన వాటిని మనం అనుసరించాలి. ప్రయోజనకరమైన మార్గాల్లో మనం నడిపించబడాలి. నిష్ప్రయోజనమైన వాటిని మనము అనుసరించకూడదు, వాటిని విడిచిపెట్టాలి, వాటికి దూరంగా ఉండమంటుంది దేవుని వాక్యం. సర్వలోకాన్ని సంపాదించుకుంటాం. ఈ రోజున ప్రజలు ఆస్తి ఐశ్వర్య కొరకు ప్రాకులాడుతున్నారు, పరిగెత్తుతున్నారు, ధన వ్యామోహం కలిగి పరుగులెత్తుతున్నారు. ఎంత సంపాదించాలంత గొప్ప పేరు పెట్టుకున్నాను, కానీ ఎంత సంపాదించుకున్నా పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో వానికి స్థానం లేకపోతే, ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడకుండా, జీవితంలో అనుభవించకుండా, అంత్యరాజ్యానికి వారసుడిగా మారు మనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, నిత్య జీవానికి వారసుడిగా మార్చబడకపోతే వానికి ఏం ప్రయోజనం? సర్వలోకం సంపాదించుకుంటే కంటే యేసుక్రీస్తు రక్షణ చేత పాప క్షమాపణ పొంది మనసును మార్చుకుని నీతిమంతుడిగా, నిర్దోషంగా, పరిశుద్ధంగా ఈ భూమి మీద జీవించడే నీ జీవితానికి ప్రయోజనకరము, నీకు క్షేమకరము, నీకు ఆశీర్వాదకరం అనే సంగతి నువ్వు గుర్తించాలి. ప్రియమైన వారలారా, అది నీకు ప్రయోజనకరం.
సర్వలోకం కాదు, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసుని నమ్మి, యేసుని విశ్వసించి, యేసుని అంగీకరించి సిలువలో నీ కొరకు నా కొరకు కల్వరిలో రక్త సెక్కదారిగా బలి, ఆఖరి రక్తం చెందించి భూమి మీద ప్రాణమిచ్చి చనిపోయి మరణముని గెలిచి పునరుద్ధరణ గెలిచిన ఆ యేసును నువ్వు అంగీకరించి ఆ యేసు రక్తంలో ఉన్న పాప క్షమాపణ పొందుకుని మనసు నూతనపరుచుకుని ఆయన నామములో బాప్తిసం పొంది నిత్య జీవానికి నువ్వు వారసునిగా మార్చబడటయే నీకు ప్రయోజనకరము, నీకు క్షేమకరము, నీకు ఆశీర్వాదకరము, నీకు మేలుకరము. ఆమేన్. సర్వలోకాన్ని సృష్టించిన యేసుని సంపాదించుకోవాలి. నువ్వు సర్వలోకాన్ని సంపాదించుకోవడం నీకు ప్రయోజనం కాదు, నీకు నిష్ప్రయోజనం. సర్వలోకాన్ని సృష్టించిన యేసు ఉన్నాడే, ఆయనను సంపాదించుకుంటా నీకు ప్రయోజనకరము, నీకు క్షేమకరము, నీకు ఆశీర్వాదకరము, నీకు రక్షణకరము. ప్రైజ్ ద లార్డ్. ఆయన్ని సృష్టికర్తను సంపాదించుకుని ఆయన్ను ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, మంచి క్రియలందు ఆసక్తి కలిగి జీవించుట నీకు ప్రయోజనకరము, నీ జీవితానికి ఆశ్చర్యకరము, నీకు నిత్య జీవానికి, నిత్యత్వానికి, వారసత్వానికి యోగ్యమైన వాడిగా మార్చబడతావు. ఆమేన్. పాప శాప మరణ బంధకాల నుంచి తప్పించబడి విడిపించబడతావు. నిత్య రాజ్యానికి వారసుడిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనం గమనించినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో చూడండి, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైనది అంటాడు. చూడండి, 4:8. దైవభక్తి ఇప్పుడును రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయాల్లో ప్రయోజనకరం అనుకున్నాం. శరీర సంబంధమైన సాధకాలు ఎక్కడి వరకే ప్రయోజనం. దైవభక్తి ఇప్పుడును రాబో విషయంలోను, రాబో జీవము విషయంలోను ప్రయోజనకరమైనవి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దైవభక్తి అండి, భక్తి. ఈ రోజున భక్తి పరులు ఎంతోమంది చూస్తున్నారు. భక్తి వేరు, దైవభక్తి వేరు. భక్తిగా బ్రతుకున్నట్లుగా, భక్తిగా నడుచుకున్నట్లుగా, భక్తిగా జీవించినట్లుగా ఎంతోమంది కనపడతారు, మనకు ఎదుట కనిపిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దైవభక్తి అనేది దేవుని ఎడల భయం కలిగి, భక్తి కలిగి జీవించే భక్తి. దైవం అంటే దైవత్వం, దేవుని ఎడల కలిగే భక్తి, దేవుని ఎడల కలిగే ఆ భయము, ఆ భక్తి అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైనదై నీ జీవితానికి క్షేమాన్ని కలుగు చేస్తుంది, ఆశీర్వాదకరంగా నీ జీవితానికి మార్చబడుతుంది. ఆమేన్. అంటే భక్తి చేస్తే ఒక నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన భక్తిని ఆచరించాలి, ఆ భక్తి చేయాలి. అలాంటి దైవభక్తి నీకు ప్రయోజనకరము. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది భక్తులు ఉన్నారు, వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్నారు, వ్యర్థమైన వాటిని పూజిస్తున్నారు, వ్యర్థమైన వాటిని వైపు తిరుగుతున్నారు. అవి నిష్ప్రయోజనమైన సంగతి వారు గుర్తించట్లా. వాళ్ళ భక్తి వాళ్ళకి ప్రయోజనకరంగా మార్చబడలేదు, వాళ్ళ భక్తి వారికి ప్రయోజనం కాదు. ఇప్పటి బ్రతుకులో, ఇప్పటి జీవ విషయంలో ఈ భూమి మీద ఉండగానే భక్తి చాలే అనుకుంటున్నారు కొంతమంది. ఆ భక్తి చేస్తున్నారు.
నువ్వు చేసే దైవభక్తి ఎలాగ ఉండాలంటే ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను నీకు ప్రయోజనకరమైనది ఉండినట్లుగా భక్తి చేయాలి. భక్తులైన వారు, క్రైస్తవులైన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తిపరుడు, భక్తులు ఉన్నారు ఎంతోమంది ప్రపంచంలో, ఏదో ఒక భక్తి చేస్తున్నారు. భక్తి పారస్యంలో ప్రజానీకం నడిపించబడుతుంది మానవాళి. కానీ నువ్వు చేస్తున్న భక్తి నీకు ప్రయోజనకరమా? నీ జీవితాన్ని సార్థకం చేస్తుందా? నీ జీవితాన్ని పరలోక రాజ్యమైన పుణ్య రాజ్యానికి యోగ్యమైన వారికి అర్హునిగా మార్చగలుగుతుందా? ఆ నిత్యత్వములో పరలోక రాజ్యం అనే ఆ పరిశుద్ధ రాజ్యములో నువ్వు చేస్తున్న నీ భక్తి, నీ ఆత్మను నిత్యం అక్కడ జీవింపజేస్తుందా? అందుకు హరుగుడుగా ఏగుడిగా నువ్వు మార్చబడతావా అనేది నువ్వు గుర్తించి భక్తి చేయాలి. నువ్వు చేస్తున్న భక్తి ఎలాంటిది? మానవ సంబంధమైనదా? యుగలోక సంబంధమైన క్షణికాలికమైన భక్త? అవసరాలు తీర్చడం కొరకు భక్త? ఆపదలు తీరే వరకు భక్త? మనుషుల కొరకు భక్తి చేస్తున్నావా? మనుషులను చూసి భక్తిలో బ్రతుకుతున్నావా? సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవుణ్ణి, ఆ పరిశుద్ధ దేవుడనే యేసుని అంగీకరించి ఆయనందు భయం కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి, పరిశుద్ధి కలిగి, నీతి కలిగి, యథార్థి కలిగి ఆ దేవుని వాక్యానుసారముగా భక్తి మార్గంలో పరవశ్యంలో నడిపించబడుతున్నట్లయితే నువ్వు చేస్తున్న నీ భక్తి ఇప్పుడును రాబో జీవ విషయంలోనూ నీకు ప్రయోజనకరముగాను, ఆశీర్వాదకరముగాను, మహిమకరముగాను మార్చబడుతుంది. ఆమేన్. ఒకసారి సముద్ర తీర ప్రాంతంలో దైవజనుడు వాక్యం చెబుతూ ఉన్నాడు. వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు అందరు వింటున్నారు. వాళ్ళ మధ్యలో దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆ సహోదరి దేవుని వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యానికి లోబడి, ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనస్సును నూతనపరుచుకుని హృదయం తెరవబడినదై దైవజనులు తన ఇంట తీసుకువెళ్ళి తాను వినిన ఆ భక్తి పారవశ్యమైన దేవుని వాక్యాన్ని తన కుటుంబస్తులకు చెప్పి అందరూ ఒకే రోజు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షణ పొంది నిత్య జీవానికి, రాబో జీవానికి వారు వారసులుగా మార్చబడ్డారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వాక్యం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ దేవుని వాక్యాన్ని వినుచుండెను. ఆమె ఊదారంగి పొడిని అమ్ముతున్న ఒక పట్టణస్థురాలు. ఆమె హృదయం ప్రభు తెరచని కనుక దైవజనుడు చెప్పిన మాటలందు లక్ష్యముంచి ఆమెను, ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ప్రభువునందు నేను విశ్వాసము గలదానని నీవు ఎంచినడలా ఆ ఇంటికి వెళ్ళింది. ఇంటి వారందరూ బాప్తిసం పొంది రక్షణ పొంది నిత్య జీవానికి, రాబో జీవం విషయంలోనూ వారు ఆ భక్తి మార్గం నడిపించబడినట్లుగా కృపగా అప్పగించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. దైవభక్తి గల సహోదరి, దైవభక్తి కలిగిన వారు దేవుని వాక్యాన్ని వినిన వెంటనే వాక్యానికి లోబడతారు, వాక్యానికి విధేయత కలుగుతారు, వాక్యానికి భయపడతారు, వాక్యానుసారం జీవించడానికి మనసును మార్చుకుంటారండి. దైవభక్తి లేని వాళ్ళు వాక్యాన్ని వింటారు కానీ విడిచిపెడతారు, వాక్యాన్ని వింటారు కానీ వాటికి లోపడరు, వాక్యానుసారంగా జీవించడానికి మనసు నిలపరు, వాక్యానికి భయపడరు. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం లాంటిది. ఆ వాక్యాన్ని, దైవభక్తి కలిగిన వాళ్ళు నమ్రత కలిగిన వారై ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారం జీవించడానికి మనసు నిలిపి, మనసును మార్చుకొని, హృదయాన్ని నూతనపరచుకొని తన ఇంటి వారితో కలిసి బాప్తిసం పొంది యేసు ప్రభువును రక్షకుడు అంగీకరించి నిత్య జీవార్థమైన రాబో జీవ విషయంలో ప్రయోజనకరమైన ఆ నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ భూమి మీద ఉన్న భక్తి చాలు. హృదయంలో ఎక్కడున్నాడు యేసు ప్రభు, ఎక్కడున్నాడు దేవుడు చాలు.
నేను మందిరానికి చర్చికి వచ్చినా రాపోయినా పర్లేదు, వాక్యం అన్నా వినకపోయినా మనసులో ఉంటే చాలు అంటారు చాలామంది. నీ మనసులో ఉంటే లాభం, నీ హృదయం తెరవబడాలి, ఆ వాక్యానికి నువ్వు భయపడాలి, వాక్యానికి విని వాక్యానికి లోబడి హృదయం తెరవబడి నీ పాపము నీ శాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ బాప్తిస్వం పొంది పాప క్షమాపణతో బాప్తిస్వం పొంది నిత్య జీవానికి నువ్వు వారసులుగా మార్చబడితే నీ భక్తి, నీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో విషయంలోను జీవ విషయంలోనూ ప్రయోజనకరంగా నీ జీవితానికి మార్చబడుతున్న సంగతి నువ్వు గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రయోజనకరమైన భక్తి కాదు, రాబో జీవ విషయంలో కూడా ప్రయోజనకరమైన భక్తి చేయాలి. రాబోతున్న ఒక జీవితం ఉంది, అనుభవించాలని మరొక జీవితం ఉంది. ఆ జీవితంలో కూడా ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన, ఘనమైన, మహిమకరమైన జీవితాన్ని జీవించినట్లుగా నువ్వు దైవభక్తి ఆశ్రయించి ఇక్కడ జీవించి ఆ భక్తి పారవశ్యంలో నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దైవభక్తి కలిగి నడుచుకున్నట్లయితే నీకు ప్రయోజనకరము, నీకు క్షేమకరము, నీకు మేలుకరముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకని దైవభక్తి చేసేవాళ్ళు దేవుని వాక్యానికి వెనువెంటనే లోబడతారు. వాక్యానికి లోబడి వాక్యానుసారంగా బ్రతకడానికి మనసు నూతనపరుచుకుని పశ్చాత్తాపడి జీవితాన్ని మార్చుకుని ప్రభు కృపకు అప్పగించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఓ ప్రాంతంలో గొప్ప ఆస్తిపరుడు ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. అతని దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు. పనివాళ్ళలో అందరూ పనిచేస్తూ ఉంటే ఆ పనివాళ్ళలో కొంచెం నమ్మకంగా మంచిగా ఉన్నవాడిని అందరి మీద అధికారిగా పెట్టి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వటం, వాళ్ళందరినీ చూసుకోవటం, వాళ్ళందరి చేత పని చేయటం చేపిస్తూ ఉన్నాడు. నమ్మకస్తుడిగా ఉన్నాడు ఒక యవనస్తుడు. ఏమైందో ఏందో అతనిలో ఏమి దుర్బుద్ధి వచ్చిందో కానీ చేయరాని తప్పు చేశాడు. డబ్బు విషయంలో అతని చేతుల మీదుగా డబ్బులు పంచుతూ ఉంటాడు, జీతాలు ఇస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకు మొత్తం మీద తన యజమాని తెలియకుండా కొంత డబ్బుని తీసేసుకుని యజమాని విడిచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత యజమానుడు చూసి గుర్తించి అతన్ని పట్టుకున్నాడు. మార్గం మధ్య వెళ్ళాలని ప్రయత్నం చేశాడు ఓడెక్కి. కానీ ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నువ్వు అంటే పలానా యజమాని దగ్గర నేను పనిచేస్తానండి, వ్యాపార నిమిత్తమైన యజమాని డబ్బు ఇచ్చాడు, నన్ను తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. కానీ వాళ్ళు నమ్మలేదు. అతను అరెస్ట్ చేశారు, పట్టుకున్నారు. తీరా తీస్తే అతని యజమానుడు, అయ్యా నేను పంపలేదు, నాకు తెలవదయ్యా, మరి ఎలా తీసుకొచ్చాడంటే అతను అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టారు ఖైదీగా. అదే జైల్లో దైవజనుడు పౌలు కూడా ఆ జైల్లోనే ఉన్నాడు. ఆ జైల్లో కూడా పౌలు అనే ఒక పాస్టర్ గారు దైవజనుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఆ జైల్లోనే ఉన్నాడు. అతను ఉన్న దాంట్లోనే ఉన్నాడు. పౌలు అడిగాడు, ఏం నేరం చేసావు, ఏం తప్పు చేసావు, ఏం చేసావంటే, అయ్యా నా యజమానుడిని నమ్మకంగా యథార్థంగా ఉన్నాను, చాలా నమ్మకంగా నా యజమాని నన్ను బాగా నమ్మాడు, చాలా మంచివాడిగా నన్ను నమ్మాడు. కానీ ఎందులోనయ్యా నా మనసులో ఒక రకమైన దుర్బుద్ధి పుట్టింది. ఈ డబ్బాను తీసుకెళ్ళి ఒకేసారి ఎక్కడికైనా వెళ్ళిపోతే హాయిగా బతకొచ్చు, ఇక్కడ ఎందుకు అని చెప్పేసి ఆశపడి యజమాని తెలియకుండా డబ్బాను తీసుకుని బయలుదేరినప్పుడు ఇలాగ పట్టబడిన అరెస్ట్ చేశారు. ఇట్లా నేను జైలుకి వచ్చానయ్యా, కానీ అంతకంటే నేను వేరే తప్పేం చేయలేదయ్యా, మరి ఇలా నేరం చేశానయ్యా, నేను యజమానుని బాగా నమ్మాడు కానీ అతను మోసం చేశాను అని అతడు చెప్పాడు. దైవజనుడైన పౌలు అతనికి అనేక సంగతులు, దేవుని గురించిన సంగతులు, దైవ వాక్యాన్ని గురించిన విశేషాలు, అతనికి అనేక విషయాలు, నీతి బోధలు బోధించాడు, అనేక సత్యాన్ని బోధించాడు. అలా తప్పు చేయకూడదు, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, జీవితాన్ని కాపాడుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి,
దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానికి లోబడి జీవించినట్లయితే నీ జీవితం ఆశ్రయించబడుతుంది. యవనస్తులారా, దేవుని వాక్యం చేత మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి, మీ నడకను పవిత్రపరచుకోండి. యవనస్తులారా, మీరు బలవంతులు అనే సంగతులు కొన్ని విషయాలు చెప్పారు. యవనులు ఎలాగ ఉండాలో, ఎలా బ్రతకాలో, యేసయ్యను అనుసరించి బ్రతికితే ఎలాగ ఉండాలో అనే సంగతులు కొన్ని చెప్పాడు. నీ యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చాలా మంచివాడు, యథార్థవంతుడు, దేవునికి లోబడేవాడు కాదు. ఎందుకు అలా చేసావంటే, అదేనయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, తప్పు చేశాను, ఇప్పుడు పరిస్థితి ఇలాగ అయిపోయిందని చెప్పేసి ఆ జైల్లో కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ఏడ్చాడు. పౌలు అతన్ని మనస్సును ఎరిగినవాడు చూశాడు. అతని హృదయం తెరవబడింది. దేవుని వాక్యం చెప్పినప్పుడు మనస్సును మార్చుకున్నాడు. దైవభక్తి అతనిలో మరలా నూతనపరచబడింది. ఆ భక్తి మార్గం నడిపించడానికి అతను మనసు మార్చుకుని అతడు ఆ సరసాల్లోనే అతనితో ఉన్నప్పుడే మారు మనసు పొంది రక్షణ పొందాడు. అప్పుడు పౌలు అంటాడు, ఫిలేమాన్ అనే యజమానికి రాస్తాడు, పౌలు, ఫిలేమాన్, పౌలు నేను రాస్తున్నాను ఈ విధంగా, ఒనేసిమనే యవనస్తుడు నీకు ఎంత నష్టం కలుగు చేశాడో, ఎంత కలుగు చేశాడో నాకు తెలియదు. కానీ బంధకాలలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిం మునుపు నీకు నిష్ప్రయోజకుడే కావచ్చు, ఇప్పుడు నీకును మరి విశేషంగా నాకును ప్రయోజనకరమైన వాడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఫిలేమాన్ 1:11. అతడు నా ప్రాణం వంటి వాడిగా మార్చబడ్డాడు, నీ వద్దకు తిరిగి పంపుతున్నాను. అతడు నేను బంధకాలు ఉన్నప్పుడు నా వద్దకు వచ్చాడు, నాకు పరిచారం చేయటకు నింపబడ్డాడు. అతడు దైవభక్తి కలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు. కానీ ఆ భక్తిలో పొరపాటు పడ్డాడు, కొంచెం తప్పు పక్క తిరిగాడు, అందుకే నీకు దూరం అయ్యాడు, సరసాల పాలయ్యాడు. అయితే అతన్ని క్షమించు, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు దైవభక్తి విషయంలో మనస్సు మార్చుకుని దైవభక్తి కలిగి హృదయాన్ని తెరవబడింది. మనస్సును మార్చుకున్నాడు, నూతనపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఎంతో నమ్మకంగా, ఎంతో పరిశుద్ధంగా, ఎంతో యథార్థంగా, ఎంతో మంచిగా బ్రతుకుతున్నాడు భక్తి కలిగి. ఇతడు నీకును మరి విశేషంగా నాకును పరిచర్య విషయంలో ప్రయోజనకరమైన వాడు. మునుపు నిష్ప్రయోజన వాడు, మునుపు పనికిరాని వాడు, మునుపు నీకు ప్రయోజనకరంగా లేదు, నిష్ప్రయోజనవాడు, దొంగ, నిన్ను మోసం చేసినాడు, తప్పు చేసినవాడు. ఇప్పుడు ప్రయోజనకరమైన. మునుపు దేవునికి విరోధంగా నడిచావు, విరోధంగా బ్రతికావు, పాపంలో, అక్రమాల్లో, శాపంలో బ్రతికావు, నడిచావు. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తు రక్తం విలువను, ఆయన శిలువ మరణపు విలువను నువ్వు గుర్తించి యేసయ్య వద్దకు వచ్చావో, యేసయ్య నేనేం చేసేది తెలుసా, బంధకాలలో ఉన్న నిన్ను శిలువ రక్తం చేత ఆకర్షించి, ఆ శిలువ మరణం చేత ఆకర్షించి నీ పాప, శాప, అంధకార బంధకాల నుంచి నీకు విడుదల, నీకు విమోచన కలుగజేసి నీకు రక్షణ, నిత్య జీవానికి వారసుడుగా నిన్ను ఆయన మార్చాడు. యేసు ప్రభువు తండ్రి మునుపు ఇతను నీకు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నీకును మరి విశేషంగా నాకును ప్రయోజనకరమైన వారే ఉన్నారు. ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె. నువ్వు పాపంలో, శాపంలో, వ్యభిచారంలో, త్రాగుబోతులో, అక్రమాల్లో, దొంగగా, రౌడీగా, లోకంలో వెచ్చనివిడగమైన భయంకరమైన మోసంలో, దగాలో జీవించారు. కానీ ఇదిగో నా అద్దెకు వచ్చారు. నేను వారిని వాక్యం చేత కన్నాను, వాక్యం చేత వారిని నేను కన్నాను, నా రక్తము చేత వారిని కడిగాను. ఇప్పుడు వారి కొరకు నేను ప్రాణం ఇచ్చాను తెలుసుకుని వారిని అంగీకరించారు. వారి పాపములు ఒప్పుకొని మనస్సు మార్చుకుని ఇదిగో రక్తంలో వాళ్ళు కడగబడి నిర్దోషమైన వారిగా మార్చబడ్డారు. ఇప్పుడు నీకును తండ్రికిని
కుమారుడైన యేసు ప్రభు వారికి మనము ప్రయోజనకరమైన వారిగా ఆయన రక్తం సమీపస్తులుగా మార్చింది. మునుపు దూరస్తులమే, ఇప్పుడు ఆయన పరిశుద్ధ శిలువ రక్తం వలన సంధి చేసి మనల్ని ఇప్పుడు యేసయ్యకు తండ్రికి ప్రయోజనకరమైన వారిగాను సమాధానకరమైన వారిగాను ఆయన మనల్ని మార్చాడు. ఆమేన్. ఓ ప్రయోజనకరం, దేవునికి ప్రయోజనం, దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి కీర్తి, దేవునికి ప్రభావములు తెచ్చేది ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి, నీ కుటుంబం జీవించాలని అన్న దేవుని వాంఛ ఆశని అనలా నిష్ప్రయోజనమైన కార్యక్రమాలను విడిచిపెట్టి ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ప్రభువుకి ప్రియమైనగా నువ్వు మార్చబడాలంటే నీ జీవితాన్ని సరి చేసుకో. దైవ భక్తి కలిగి దేవుని మాటకు, దేవుని వాక్యానికి నువ్వు విధేయత కలిగి నీ జీవితాన్ని నూతనపరచుకున్నట్లయితే నీవు ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ నీవు దేవునికి ప్రయోజనకరమైన వాడిగా, మహిమకరమైన వాడిగా మార్చబడతావు. నీ జీవితానికి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరియు మరొక మాట అంటాడు దైవజనుడు పౌలు, చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. దైవజనుడు సన్నడై ప్రతి సత్కార్యమునకును దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏది ప్రయోజనకరం అంటే దైవజనుడు దైవావేశం వలన లేఖనములను ప్రకటించాలి, బోధించాలి, తప్పును సరిదిద్దాలి, తప్పుని చెప్పాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, తప్పు చేస్తే ఖండించాలి, పాపాన్ని ఖండించాలి. అది దైవజనునికి లక్షణం, అది ప్రయోజనం, వాళ్ళకి ఇతరులకు ప్రయోజనం. నువ్వు దైవజనుడిగా నువ్వు ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా, తప్పుగా సరిదిద్దకుండా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఏం చేసినా, ఏ తప్పులు ఏం చేసినా, నా సంగమా, నా ప్రజలారా మీరు బాగున్నారు, మీరు ఆస్వాదించబడతారు. ఎలాగ ఆస్వాదించబడతారు? మీరు దీవించబడతారు. ఎలా దీవించబడతారు? వాళ్ళు చేసిన తప్పుని చెప్పినప్పుడు, ఆ తప్పుని వాళ్ళు సరిదిద్దుకున్నప్పుడు, వాళ్ళు చేసిన పాపాన్ని ఖండించి బుద్ధి చెప్పి హెచ్చరించి వారి జీవితాలు నూతనపరచబడినట్లుగా నువ్వు దైవావేశం వలన కలిగిన లేఖనం, ప్రతి లేఖనమును వారికి బోధించి, ఉపదేశించి, వారిని ఖండించి, హెచ్చరించి బుద్ధి చెప్పినప్పుడు, వారి జీవితాలు మార్చబడినప్పుడు వారు ప్రయోజనకరమైన వారిగా మార్చబడతారు. వారి జీవితానికి ఆ వాక్యము, ఆ ఉపదేశం, ఆ ఖండింపు, ఆ హెచ్చరింపు, ఆ గద్దింపు వారికి ప్రయోజనకరంగా మార్చబడి వారు ప్రయోజకులుగా మార్చబడతారు వారి జీవితంలో. ఆమేన్. నాతాను ప్రవక్త ఉన్నాడు, దేవుడు చెప్పాడు, ఫలానా రాజు తప్పు చేసాడు, పోయి గద్దించు, బుద్ధి చెప్పు. అమ్మో, రాజు చెప్పొచ్చా, బుద్ధి చెప్పొచ్చా? దైవావేశం కలిగిన ఆ ప్రవచనం వాక్కును, ఆ లేఖనములను దావీదు దగ్గరికి వెళ్ళి, రాజా నీవు దుర్మార్గం పని చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు శిక్షకు పాత్రుడివే అని చెప్పాడు. భయపడలా, ఖండించాడు, బుద్ధి చెప్పాడు, హెచ్చరించాడు. వెంటనే దావీదు తన తప్పును తెలుసుకున్నాడు, తన పాపాన్ని తెలుసుకున్నాడు, తను చేసిన అవివేక పని తెలుసుకున్నాడు. వెంటనే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, ప్రలాపించి, ఏడ్చి, అయ్యా నీ ఏట నేను నీకు విరోధంగా పాపం చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, ఇస్సోపులను తెల్లగా కడుగయ్యా, హిమోళ్ళని తెల్లగా కడుగయ్యా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దయ్యా, నీ రక్షణ ఆనందం మరలా నాకు దయచేయని దేవుని కన్నీరు కార్చి, ప్రలాపించి, తన తప్పును, తన పాపను, తన అపరాధాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. మనసును మార్చుకుని దేవునికి ప్రియుడుగాను, ప్రియమైన ఇష్టానుసారమైన వాడుగాను దావీదు మార్చబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం వలన ప్రవక్త అనే నాతాను అతన్ని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పటం వలన
తన ప్రవర్తన మార్చుకుని దేవునికి ప్రియమైన వాడిగా మార్చబడ్డాడు. ఆ గద్దింపు, ఆ ఖండింపు, ఆ హెచ్చరిక దావీదుకి ప్రయోజనకరంగా మార్చబడింది. దావీదు జీవితం దేవునికి ప్రియమైన వాడిగా, ఇష్టమైన వాడిగా మార్చబడినట్లుగా తన జీవితాన్ని మార్చుకుని, నూతనపరుచుకుని, పరిశుద్ధపరుచుకుని దేవునికి ఇష్టానుసారమైన వాడిగా, దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. బాప్తిసం ఇచ్చి యెహోవాను కూడా ఎవరిని సహించలా. కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి బాప్తిసం పొందడానికి వస్తే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడు. హేరోదు తప్పు చేస్తే హేరోదుని గద్దించాడు, అది పాపం, తప్పు అని. భయపడలా. కానీ హేరోదు సరిదిద్దుకోలేదు. ఆ హెచ్చరిక, ఆ ఖండింపుకు లోపడలేదు. దేవుని కోపానికి గురైపోయాడు. ప్రవక్త అయినా, దైవ సేవకుడైనా, దైవావేశం కలిగిన లేఖనం వలన సంఘాన్ని, సంఘం వలన ప్రజలను హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, హెచ్చరిక చేయాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. అప్పుడు వారు మనసును మార్చుకుని, నూతనపరుచుకుని, పశ్చాత్తాప పొందుకున్నట్లయితే వారికి ఆ మాటలు ప్రయోజనకరముగాను, వారి జీవితానికి ఆశీర్వాదకరముగాను, వారి క్షేమకరముగాను మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక దైవ సేవకుడు సందనుడై గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. అప్పుడు వారి క్షేమం, ఆశీర్వాదం కలుగుతుంది. ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో, ప్రార్థనకు వస్తారో, సంఘానికి వస్తారో, మందిరానికి వస్తారో ఇట్లా చెబితే చెప్పాలి. దేవుడి నీకు ఇచ్చిన దైవావేశం కలిగిన ప్రతి ప్రవచన వాక్కును, దేవుడి నుంచి వచ్చిన ఆ వాక్కును చెప్పాలి, హెచ్చరించాలి, తప్పు చేస్తే గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దైవభక్తి కలిగిన వారు తమ జీవితాన్ని సరి చేసుకుని, వాక్యానికి లోబడి, వాక్యానికి భయపడి నూతనపరుచుకుంటారు దావీదు వలె. అప్పుడు వారు దేవునికి ప్రియులుగా, ఇష్టలుగా మార్చబడి దైవాశీర్వాదానికి పాత్రలుగా, నిత్య రాజ్యానికి యోగ్యులుగా మార్చబడతారు. అది వారికి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజన్ పౌలు అంటాడు, ఎబ్రీ పత్రిక 13 చూడండి, 7వ వాక్యం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారికి వారు విశ్వాసం అనుసరించుడే. భోజనం బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనం కలగలేదు. పదిహేడవ వాక్యం చూడండి. మీ పైన నాయకులుగా ఉన్న వారిని, మీ పైన నాయకులుగా ఉన్న వారికి లెక్క అప్పచెప్పవలసిన వారే ఉన్నారు. మీ ఆత్మలు వారు కాయుచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక వారు దుఃఖముతో కాక ఆనందం చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి. సహోదరులారా, మీ పైన నాయకులుగా, సేవకులుగా, యాజకులుగా, దైవజనులుగా నియమించబడిన నాయకులు ఉన్నారు. ఆ నాయకులు దుఃఖముతో ఆ పరిచర్య చేస్తే, బాధతో, కష్టంతో పరిచర్య చేస్తే మీకు నిష్ప్రయోజనం, మీకు క్షేమం కలుగదు, మీకు నెమ్మది కలుగదు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
మీ పైన నాయకులుగా ఏర్పరచబడిన దైవ సేవకులు ఉన్నారు. ఆ దైవ సేవకులు ఎల్లప్పుడూ సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మీకు వివరిస్తూ, తెలియపరుస్తూ, మిమ్మల్ని దైవ పరిశుద్ధమైన ఆ నిత్య రాజ్యానికి రాకడకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్న ఆ దైవ ఆవశ్యం వలన మిమ్మల్ని హెచ్చరించి, ఖండించి, బుద్ధి చెప్పి మీ తప్పును సరిదిద్దుతున్న మీ పైన నాయకులకు మీరు లోబడండి. వారి మాటను వినండి. వారు చెబుతున్న లేఖన భాగాలు, హెచ్చరికలకు విధేయత కలిగి మీ జీవితాలను సరిచేసుకుని నూతనపరచుకోండి. మీకు ప్రయోజనకరంగా మార్చబడుతుంది. కానీ వారి మాటలు వినకుండా, వారి హెచ్చరికలు వినకుండా, మీ ఇష్టానుసారంగా బతుకు, ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే మీ పైన నాయకులు దుఃఖముతో ఆ పని చేశారు. దుఃఖముతో, వాక్యాన్ని భరించి దుఃఖముతో, బాధతో మీరు ఆయన్ని బాధపరిచి, దైవసేవకుని శ్రమపరిచి, దైవసేవకు విరోధంగా, వ్యతిరేకంగా జీవించి నడిచి ఆయన దుఃఖపరిచినట్లే దుఃఖంగా మీ ఎడల పరిచయం చేసినప్పుడు అది మీకు నిష్ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఎంత మాత్రం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండదనే సంగతి గుర్తించి మీ పైనున్న నాయకులకు లోబడండి, విధేయత కలగండి. వారు చెప్పిన దేవుని మాటలకు, దేవుని చెప్పిన వాక్యానికి, వారు చెప్పిన వాక్యానికి విధేయత కలిగి లోబడి నడుచుకోండి. అవి మీకు ప్రయోజనమును, మీకు క్షేమకరమును, ఆశీర్వాదకరంగా మీ జీవితాలకి మార్చబడతాయి అంటాడు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవావేశం వలన కలిగే ప్రతి లేఖనం వలన మిమ్మల్ని హెచ్చరించినప్పుడు, ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు వారి మాటకు లోబడి విధేయత కలిగి దావీదు వలె మనసును మార్చుకుని, నూతనపరుచుకుని, జీవితాన్ని నూతనపరిచి, పశ్చాత్తాపం చెంది దేవుని కృపకు అప్పగించినట్లయితే, పరిశుద్ధపరచుకున్నట్లయితే మీకు ఆ మాటలు ప్రయోజనకరముగాను, మీరు దేవునికి ప్రయోజనకరమైన వారిగాను, ఆశీర్వాదకరంగాను మీరు జీవితాలు మార్చబడతాయి. మీరు క్షేమాన్ని పొందుకుంటారు. దైవజనులు దుఃఖముతో, బాధతో మీకు బోధించుతూ, మీకు పరిచర్య చేయుట మీకు క్షేమం కాదు, మీకు సంతోషం కాదు. కనుక మేము మీ పైన నాయకులుగా నియమించబడిన దైవ సేవకుల్ని ఎల్లప్పుడూ సంతోషపరచండి. ఆనందంగా ఉన్నట్లుగా ఆయన ఏట్లో మీరు విధేయత కలిగి, లోబడి, మంచి ప్రవర్తన కలిగి, పరిచర్యలో, సేవలో, సంఘంలో, సహవాసంలో అన్ని విధాలుగా మీరు సహకరించండి, సహాయం చేయండి. దైవజనుల క్షేమం కొరకు ప్రార్థించండి. దైవజనులతో అన్యోన్య సహవాసం కలిగి, ఐక్యత కలిగి, పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతలో మీరు సేవలో, పరిచర్యలో అన్ని విధాలుగా సహవాసంలో సహకరిస్తూ మీరు పరిచర్యలో ముందుకి దైవ సాగులతో కలిసి మీరు కొనసాగుతూ అడుగుజాడలో నడుచుకొనుచు దేవునికి మహిమకరంగా జీవించినట్లయితే మీకు ప్రయోజనకరము, మీ జీవితానికి ఆశ్చర్యకరము, మీకు రాబో జీవంలోను, ఇప్పటి జీవం విషయంలోనూ మీకు అవి ప్రయోజనకరంగా మార్చబడతాయి. మీరు క్షేమాభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా మార్చబడుదురుగాక. ఆమేన్. అందుకని ప్రభు అంటున్నాడు, ప్రయోజనకరంగా ఉన్నట్లుగా నీకు ఉపదేశం చెబుతాను. అవి నీకు ప్రయోజనము, నీకు ఆశీర్వాదము, నీకు మేలుని కలుగు చేస్తాయి. కనుక ఆయన ఉపదేశ మార్గాలను మనం గమనించి, ఆయన్ని మనం అనుసరించి, సృష్టికర్తను అనుసరించి, ఆయన మనం సేవించి, ఆయన్ని గణపరిచి మహిమపరచుట, జీవితాన్ని నూతనపరచుకుంటా ప్రయోజనకరము, ఆశీర్వాదకరంగా మార్చబడతాం. దైవభక్తి రాబో జీవంలోను, ఇప్పటి జీవంలోను ప్రయోజనకరమైనది. కనుక దైవభక్తి కలిగి, పరిశుద్ధి కలిగి, యథార్థ కలిగి, వాక్యానుసారంగా భక్తిపరుడుగా జీవించినట్లయితే నీ క్షేమం. దైవభక్తి గల స్త్రీ, దేవుని భయభక్తులు, దైవభక్తి గల స్త్రీ దైవజనునికి పరిచర్య చేసింది, దైవజనునికి పరిచారం చేసింది, దైవజనునికి తన ఇంటి మీద ఒక రూమ్ కట్టించింది. ఆ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నప్పుడల్లా అతనికి చక్కగా ఆహారం సిద్ధపరుస్తుంది, యోగక్షేమాలు చూస్తూ ఉండేది. ఆ దైవభక్తి గల స్త్రీ ఆస్వాదించబడింది, క్షేమాన్ని పొందుకుంది, దేవుని ద్వారా ఫలం పొందుకుంది, దైవాశీర్వాదాలు పొందుకుని ఆమె గనురాలుగా మార్చబడింది. గనురాలు అని దేవుని చేత పిలువబడింది. ఆ దైవభక్తి నీవును కలిగి జీవించినట్లయితే నీ క్షేమం కలుగుతుంది. మన ఇంటికి వచ్చిన దైవ సేవకుడు దైవభక్తి కలిగిన వాడని ఆ సహోదరి ఆమె చెబుతుంది. ఎందుకంటే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ కనుక. దైవభక్తి కలిగిన
మార్గంలో నడిపించబడలేతే నీకు నీ క్షేమానికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఖండించడం, బుద్ధి చెప్పడం నీకు ప్రయోజనకరం. ఆ మాటకు లోబడినట్లు, ఆ ఉపదేశానికి, హెచ్చరికకు, ఆ ఖండింపుకు, ఆ గద్దెంపుకు లోబడినట్లయితే నీకు అది ప్రయోజనకరంగా, నీ జీవితానికి ఆశ్చర్యకరంగా, నీకు మేలుకరంగా మార్చబడుతుంది. దావీదు వలె దేవునికి ఇష్టానుసారంగా మార్చబడతావు, నూతనపరచబడతావు, ఆస్వాదించబడతావు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనకి ఏది ప్రయోజనం, మన జీవితానికి ఏది ప్రయోజనకరమో, ఏది నిష్ప్రయోజనకరమో అనేది మనం గుర్తించాలి. ప్రయోజనం కలిగినట్లుగా ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు బోధిస్తాడు. ఏది ప్రయోజనం, ఏది నిష్ప్రయోజనం అనేది గుర్తించి నిష్ప్రయోజనకరం అనేది విడిచిపెట్టి సత్క్రియలు ఆసక్తి కలిగి ఆ సత్క్రియలు చేయటందు మంచి మనసు కలిగి అనేకులకు నువ్వు ఆ సత్క్రియలు చేసినట్లయితే అది మంచిదియో, నీకు ప్రయోజనకరమైనదియో ఉన్నదనే సంగతి వాక్యం సెలవిస్తుంది. వివాదములు, తర్కములు, అవివేకము, మూర్ఖత్వము, ధర్మశాస్త్ర వివాదములు గురించి నీవు తర్కములు చేయట నిష్ప్రయోజనకరమైనది, నీ క్షేమం కాదని వాక్యం సెలవిస్తుంది. ఏది ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించడం ప్రయోజనమా? కాదు. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తను సంపాదించుకుని ఆ సృష్టికర్త యొక్క అడుగుజాడలో మార్గంలో నడుచుకున్నట నీకు ప్రయోజనము, నీకు క్షేమకరము, నీకు నిత్య జీవము కలుగుతుందనే సంగతి నువ్వు గుర్తించాలి. దైవభక్తి ఇప్పటి జీవంలోనూ రాబో జీవితంలోనూ ప్రయోజనకరమని గుర్తించి ఆ దైవభక్తిని అనుసరించి నడుచుకున్నట్లయితే నీకు క్షేమము, ఆశీర్వాదం కలుగుతుంది. దైవజనులు ఖండించి బుద్ధి చెప్పడం ప్రయోజనకరం. అప్పుడు నీ జీవితం నూతనపరచబడి ఆశీర్వాదకరంగా మార్చబడతాం. నీ పన్నెండు నాయకులు దుఃఖముతో బోధించి పనిచేయుట నీకు నీకు ప్రయోజనకరము కాదు, నిష్ప్రయోజనం. నీ జీవితానికి ఆశీర్వాదం ఉండదు. నీ పన్నెండు నాయకులు దైవజనులు సంతోషంగా, ఆనందంగా, ప్రేమ అనురాగాలతో పరిచర్య చేసి నీకు బోధించుట నీ క్షేమం కనుక వారి మాట విని వారికి లోబడి వారి అడుగుజాడల్లో సహవాసంలో పరిచర్యలో నువ్వు ముందుకు నడిపించబడితే నీకు ప్రయోజనమును, నీకు క్షేమమును, ఆశీర్వాదం కలుగుతుంది. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మనస్సును ఒకసారి నూతనపరచుకోండి, ప్రభువుకు అప్పగించుకోండి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీ
శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో ఆనందకరమైన దేశములో నేను నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి ఆనందకరమైన దేశములో నేను నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదవు ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెబుదాం శోధరాం 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 ఆయన మాటలు ప్రతి వారి జీవితంలో జీవబోటలుగా మార్చి ఆశీర్వాదకరంగా ప్రతి వారి జీవితంలో ప్రయోజనకరంగా మార్చి నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లించుకుందాం త్రేక నామములో స్తోత్రాలు చెబుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి అయ్యా ఈ రాత్రి ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో నాయన నీ నామాన్ని బట్టి ప్రభా నిన్ను స్తుతించడానికి నీ నామాన్ని మహింపరిచి గణపరచడానికి మీరు నాకు ఇచ్చి నీ కృపను బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా నీకు స్తోత్రం ఈ రాత్రి ప్రత్యేకమైన రీతిలో నాయన దైవ శాఖల పక్షాన్ని నిలబెట్టుకొని నాతోనూ ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మరొకసారి నీకు స్తోత్రాలు తండ్రి నీకు స్తోత్రాలయ్యా నీకు ప్రయోజనము కలుగు చేయుటకై మీ దేవుడైన యెహోవా నీకు ఉపదేశము చేసిద్దని నీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం మాకు ఏది ప్రయోజనకరం అనేది నాయన ఈ రాత్రి నీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచారయ్యా అందుని బట్టి నీ స్తోత్రాలు వందనాలు ప్రభా అయ్యా మాకు ప్రయోజనకరమైన వాటిని నాయన ప్రభ మేము గుర్తెరిగి నాయన అయ్యా నిష్ప్రయోజనకరమైన విడిచిపెట్టినట్లు కృప దయచేయండి అయ్యా నీకు స్తోత్రం అయ్యా ప్రభా తండ్రి వాదములు ఎందు తర్కములు ఎందు నాయన అయ్యా అవి నిష్ప్రయోజనమైన ప్రభా వాటిని విడిచిపెట్టి అయ్యా ప్రయోజనకరమైనవైన ప్రభా తండ్రి అయ్యా మేము చేయనట్లు కృప దయచేయండి అయ్యా నీ స్తోత్రం సత్క్రియల విషయంలో నాయన మేము ఆసక్తి కలిగి అయ్యా మంచి క్రియలు చేసిన ఆయన అది మాకు ప్రయోజనమని
మేము తెలుసుకొని నడుచుకున్నట్లు కృపను అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్ముడా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు స్తోత్రము నాయన. అదేవిధంగా ప్రభా తండ్రి, ఇప్పుడు జీవము రాబో జీవం విషయంలో నాయన నీ సన్నిధిలో ప్రభా తండ్రి అయ్యా దైవభక్తి కలిగిన వారుగా నాయన, దైవాశక్తి కలిగిన వారుగా జీవించినట్లుగా అట్టి కృపను మాకు కలుగు చేసి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడ సహాయం చేయండి. ఇప్పటి వరకు మా భక్తి, మా దైవ భయము కాకుండా ఆయన రాబో తరములో ప్రభా మేము నీతో చేరేంత వరకు కూడా ఆయన ప్రభా తండ్రి ఆ దైవభక్తి కలిగి మేము నడుచుకున్నట్లుగా అది ప్రయోజనకరమని మీరు మాకు తెలియపరిచినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మా దైవ సేవకులు మమ్మల్ని ఖండించే విషయంలో నాయన, బుద్ధి చెప్పే విషయంలో అది మాకు ప్రయోజనకరమని మేము గుర్తెరిగి మా పితరుడమైన దావీదు వల్లే ప్రభా నీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని పశ్చాత్తాపము కలిగి నీ సన్నిధిలో ప్రభా మేము నాయన అది ప్రయోజనకరమని గుర్తెరిగి నడుచుకున్నట్లుగా సహాయం ఇచ్చేయండి అయ్యా. నీ స్తోత్రం. అట్టి విధమైన కృపను మాకు కలుగు చేయండి అయ్యా. మా పైన మా నాయకుల్ని అయ్యా మేము బాధ పెట్టి నడుచుకోవటం ప్రయోజనకరం కాదని మీరు లేఖనాల ద్వారా సెలవిచ్చినందుకై మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా వారి అడుగుజాడలు మేము నడుచుకొని నీ నామాన్ని మహిమచే విధముగా కృపను అనుగ్రహించండి, నడిపించండి దేవా. నీకు స్తోత్రం. ఈ రాత్రి ప్రత్యేకమైన నిధులు మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ స్తోత్రం. వాక్యం చెప్పండి. మీ దాసును కూడా మీరు ఇంకనూ బలపరచండి, అభిషేకించండి. కావలసిన కృపను ఆరోగ్యాన్ని ఇచ్చి యేసయ్య ప్రతి స్థలంలో నీ నా మహిమార్థమై మీ దాసును వాడుకోండి అయ్యా. నీకు స్తోత్రం. కృప కలుగు చేయండి. ఈ రాత్రి నాయన ఈ లైవ్ ద్వారా వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి ఏది ప్రయోజనకరం అనేది మీరు మాకు తెలియపరిచారు కనుక దాన్ని బట్టి నీ పిల్లలు తీర్మానం చేసిండగా ఆకాశమందుని మీరు ఎరిగిన దేవుడు అయ్యా. నీ పిల్లల తీర్మానాన్ని బట్టి ప్రభా అయ్యా మాకు ప్రయోజనకరమైన విషయంలో అయ్యా దైవాశక్తి కలిగిన ఆయన ప్రభా మంచి క్రియలు చేసి విషయంలో మేము ముందుకు సాగటానికి మా పితరులమైన దావీదులో అట్టి కృప మాకు కలుగు చేసి మమ్మల్ని ఆ విధంగా నడిపించమని లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు మనసారా ఆశీర్వదించి దీవించమని పరిశుద్ధాత్మను ఇంతవరకు ఈ కూడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఆయన సన్నిధిలో కూడిన మనకు అందరికీ సకల పరిశుద్ధులకు దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని ఆశించిన ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమైన విధంగా ప్రతి వారి జీవితాల్లో దేవుడు మార్చి ఆయన మాటలు ప్రయోజనకరంగా వారి జీవితాలు మలుచుకుని ప్రభు రాకడ వరకు ప్రభువుకి ప్రయోజనకరంగా మహిమకరంగా యథార్థంగా నమ్మకంగా జీవించే కృప అనుగ్రహించి పరిశుద్ధపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.